ముఖ్యమంత్రి హోదాని ప్రజలకు ఏమాత్రం సహాయపడ్డారు, ప్రజల యొక్క జీవన శైలిని మార్చేదానికి ఏమైనా ఆలోచించారా లేదా అనేది కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న అవసరం ప్రజలకు ఉంది. అది కంపల్సరీ 70 నుంచి 80% ప్రజలకి ఆయన అవసరం ఎంతైనా ఉందనేది ఆయన పరిపాలన 3 సంవత్సరాల్లో చేసిన పనులే కారణం. 3 సంవత్సరాలు ఎందుకన్నానంటే 2 సంవత్సరాలు కరోనా. 2 సంవత్సరాల కరోనాలో రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసి రెవెన్యూ లోటు విపరీతంగా జరిగి వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపలేదు, పరిపాలన ఎక్కడ కుంటుపడలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి కేరళ కానించి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇచ్చే జీతాల్లో పర్సంటేజ్ తగ్గించి ఆ రాష్ట్రాలు ఉన్నాయి కరోనా పీరియడ్లో. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఒకరోజు వెనక ముందు అయితే ఫుల్ జీతం ఇచ్చారు కానీ కట్ చేయలే. అది కాకుండా సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ పథకం గతంలో 39 లక్షల మందికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 66,49,000 మందికి 34,000 మందికి 1968 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ యొక్క లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా మరొకరు కావాలనుకుంటారా అనేది మేధావులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వ్యక్తులని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను. పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ యొక్క విద్యార్థి ఒక ఉత్తీర్ణమైన స్థాయికి పోతే ఆ ఊరు బాగుంటుంది యొక్క సంకల్పంతో 3 సంవత్సరాల్లో ఆ యొక్క నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి ఒకసారి ఈ విమర్శించే వ్యక్తుల్ని పోయి చూడమని చెప్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి కార్పొరేట్ స్కూల్తో సమానం ఫెసిలిటీస్ ఇచ్చేదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ క్లాస్ డ్రెస్ కోడ్, బూటు, బ్యాగ్, బుక్స్ ఇచ్చేదే కాకుండా మిడ్ డే మీల్స్, స్టార్ హోటల్ మీల్స్, ఆ స్థాయికి తగ్గించే మిల్స్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడికి పిల్లకాయలను స్కూలుకు పంపిస్తే ఆ యొక్క నిరుపేద కుటుంబం ఫైనాన్స్గా ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించి అమ్మఒడికి 15,000 రూపాయలు అమ్మ ఖాతాకి వేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రజలు ముఖ్యమంత్రి కోరుకుంటారా లేక మరొకరిని కోరుకుంటారా అని ఆలోచించమని మేధావులని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా 44,512 పాఠశాలని ఆధుకరించిన వ్యక్తి, దాదాపు 3,700 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థకి ఖర్చు పెట్టిన వ్యక్తి. ఈ విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు చూసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ విద్యార్థుల్ని వాళ్ళ యొక్క పనితీరును బట్టి అమెరికాకు పంపించి 380 మందిని చదివిస్తున్న ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అవునా కాదా? మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇటువంటి ఆలోచన విధానంతో పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారు అంటే ఒక పేరు చెప్పేదానికి ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పాలండి. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలనుకుంటారా మరొక వ్యక్తిని కావాలనుకుంటారా? సహాయం చేస్తే మర్చిపోని జనం ఆంధ్రప్రదేశ్ జనం. కేవలం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి 2 పథకాలు ఇస్తే ఈరోజు కూడా హక్కును పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంది జనం, ఆంధ్రప్రదేశ్ జనం. తెలంగాణ
ఆంధ్రాకు కూడా జనం కూడా రాజశేఖర్ని చూస్తుంది. ఈరోజు అటువంటి పథకాలు దాదాపు ఒక 10-15 పథకాలు ఇచ్చి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచనని ఏ విధంగా చేయాలా, ఆ ప్రజలకు ఏది చేయాలా అని నిరంతరం ఆలోచించే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలంటారా వద్దంటారా? ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు, ఈ యొక్క చదువుకున్న విద్యార్థులు కావచ్చు వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు? మేము అడుగుతున్నాం, ఈ ముఖ్యమంత్రి వద్దు ఇంకొకరు కావాలి అంటే గతంలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి. మీ ప్రజల్ని మేము ఇది చేశాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ, ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి. మేము వస్తే మళ్ళీ ఇది చేస్తామని. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దొమ్మ మా పార్టీకే ఉంది. మేమే అడగగలం, మీకు ఈ పని చేశాం, రాబోయే రోజులు ఇంకొక పని చేస్తాం, మాకు ఓటేయండి అమ్మా అని అడిగే ధైర్యం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు, రాదు. మరొకటి ఆరోగ్యం. అట్టడుగురా ఏ రోజు ఆ కూలి చేసుకొని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో 50% నుంచి 60% మంది ఉన్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలయ్యి ఆ కుటుంబాలు ఎంతోమంది కట్టలేక వేలం వేసుకొని కోర్టులు తిరిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని సమూలంగా మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆత్మ విమర్శ చేసుకోమను. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా అవునంటారా? ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో జబ్బులు పెట్టిన వ్యక్తి, స్థాపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి పాపం పేదలకు హాని చేసేదానికి ఆలోచన లేక ఆ జబ్బుల్లో కోతలు పెట్టి ఆఖరాకి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘన చరిత్రగా నాయకులు ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద, ఆరోగ్యం, వైద్యం మీద, విద్య మీద ఎంత సమూల మార్పులు చేస్తూ వచ్చారో పేద వర్గాలకి 70 నుంచి 80% ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు. ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బులు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్, లివర్ మార్చేదానికి, చెవుటు అన్ని పుట్టుకతో మోగ అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే దేశమే కాదు ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అవునంటారా కాదంటారా? ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా ఈ పీపుల్స్, ఈ ప్రజలు? ఇంకెవరినైనా కోరుకుంటారా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులను అడుగుతున్నా. ఆయన వచ్చింది 3 సంవత్సరాలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూల్యమైన మార్పులు చేసినా ఆ వ్యక్తిని విమర్శించేదానికి ఆలోచన రావాలి కదా. గతంలో మీకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? గతంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి ఆలోచన వచ్చింది? ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా, వాళ్ళకి విద్య అందించాలా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళ యొక్క పిల్లకాయలు బళ్ళు పంపుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈ కుటుంబం జరిగేదానికి
40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలా? ఇవన్నీ మీకు ఎందుకు రాలేదు? ఎన్ని వచ్చి ఇంత సహాయం చేసిన ఈ ప్రజలు ఎందుకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు? ఖచ్చితంగా అనుకుంటారు. ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఏం కావాలన్నా ఆయన ఉంటేనే మనకు జరుగుతుంది అని ఒక నమ్మకం, విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఉద్దానం, ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు కానీ కొంతమంది పెద్ద ముఖ్యమంత్రులు మాత్రం తెలుసు. మరి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మారెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుసు. రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. ఈ ఉద్దానం అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊరిలో ఆ నీళ్లు తాగితే కంప్లీట్ లెంగు పాడైపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరాపరా ప్రభుత్వం సహాయం చేయటం తప్పన ఎందుకు జరుగుతుందని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్దానాన్ని పాదయాత్రలో చూసినప్పుడు ఎక్కడ దీనికి లోపం జరుగుతుంది, ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క లోపానికి గల కారణం ఏంది అన్వేషించి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగానే ఉండగానే 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనా, 3 సంవత్సరాల్లో ఆ ఉద్దానం విలేజ్, పలాస, శ్రీకాకుళం 3 జిల్లాలకి దాదాపు ఆ ఊరికి ఎక్కడో వచ్చిన వాటర్లో ప్రాబ్లం. అది దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి కొండ మీదకి 20 అడుగులు ఎత్తి కింద దాకా పంప్లైన్ శుద్ధి చేసిన వాటరు స్టోరేజ్ చేసి ఆ 3 జిల్లాలకు సప్లై చేసిన ఘన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి. ఇంత పని చేసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఆదరిస్తారా, లేక చూసి చూడనట్టు పోయిన ముఖ్యమంత్రిని ఆదరిస్తారా అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలను ఆలోచించమని కోరుకుంటున్నా. దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా, రిసోర్ట్ కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా 80 కోట్లతో పాత జబ్బున్న వాళ్ళకి ఫ్రీగా చేసేదాన్ని. హెల్త్ క్లీనింగు, ఆరోగ్య జగనన్న సురక్ష అనేది మీరందరూ చూసుంటారు. ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో ఏ పేదవాడైనా ఏ జబ్బుతో ఉన్నాడు, ఆ జబ్బుకు మనం చేసే ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని రిపోర్ట్ తయారు చేసి డేటా తయారు చేయమని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు పేదల కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనా లేదా? కావాలంటారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత శ్రద్ధ చూడాల ప్రజల మీద, అందుకని ఖచ్చితంగా కావాలంటారు. ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క నిర్ణయం. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పథకాలు ఇంత పేదల కోసం సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడా అనేది నిరబోత ఒకసారి ఆలోచిస్తే ఉదయాన్ని వచ్చి మాట్లాడు టీ బొంకుల కాడ. ఈ ముఖ్యమంత్రికి అగ్నెస్ట్గా టీ బొంకుల కాడ మాట్లాడడానికి ఒక బ్యాచ్ని తయారు చేసి అన్ని ఆంధ్ర మొత్తం తిప్పుతుంటారు. ఆ టీ బొంకుల కాడ మాట్లాడుతుంటే మనం టీ తాగితే ఓమో ఇది నిజం అనుకుంటాం. నిజం అది కాదు, ఇది నిజం. పేపర్లో వస్తే చదువుతారు, కొంతమంది చదవరు. కానీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, పార్టీ క్యాడర్కి ఉంది, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఉంది. మీ ద్వారా వారందరికీ చెప్తున్నా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు బొంకులు కాడుంటే ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళకి ఆన్సర్ ఇది చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేసి ఉంటే ఒకటి చెప్పానండి, దాన్ని మనం ఒప్పుకుంటాం. చేసి ఉంటే ఒప్పుకోవాల్సిన ఎవరైనా. రాజశేఖర రెడ్డికి 2 పథకాలు ఈయన ప్రక్షాళన చేస్తున్నాడు. మార్పు దిశగా విద్యని వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రక్షాళన చేసి
పేదలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరం కూడా, ప్రజలు కూడా, మధ్యవర్తిలో ఉన్న అటు ఇటు కాకుండా ఉన్న ఓటర్స్ని కూడా ఆలోచించమని చెప్పండి. వస్తున్నాను సార్, వస్తున్నాను. మీరు ఆడికి వచ్చే లోపల వచ్చేస్తాను. నేను ఇప్పుడు ఇచ్చిన ప్రతి దానికి నేను కౌంటర్తో కాగితం ఇచ్చా. ఆ వ్యక్తి మాట్లాడే వ్యక్తి విత్ ఎవిడెన్స్ డిబేట్కి రమ్మనండి, నేను వస్తా. చిన్న స్థాయి ఎవడైనా సరే, పెద్ద స్థాయి ఎవడైనా సరే డెబిట్ రమ్మనండి. ఫలానా ఎవిడెన్స్తో ఫలానా మురళిని మీరు ఇబ్బంది పెట్టాడు వ్యాపారస్తులుగా అని ఒక ఎవిడెన్స్తో రమ్మనండి. మీ అందరి సమక్షంలో ఎవిడెన్స్ ఇస్తాను. ఈరోజు మీరు అడిగా కాబట్టి చెప్తున్నాను, దాదాపు లక్షల కుటుంబాల పైన ఉంటాయి ఈ యొక్క చిల్లర దుకాణాలు. 50 రూపాయలకు 100 రూపాయలకు నూనె అమ్ముకునే వాళ్ళు లక్షల పైన కోట్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఆ వ్యవస్థని నిర్మూలన చేయాలని బడా కంపెనీలు ప్యాకింగ్ విధానాన్ని తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్యాకింగ్ విధానాన్ని చట్టాన్ని తెచ్చారు. చట్టాన్ని తెస్తే ఆ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిస్తే అన్ని రాష్ట్రాల్లో రైడింగ్స్ చేసి ఇబ్బంది పెట్టిందా చరిత్ర ఉంది, మన రాష్ట్రంలో లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆపాడు, నిన్న జగన్మోహన్ రెడ్డి ఆపాడు. 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి మేము కలవలా. కేవలం మా యొక్క విజయవాడ మా ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ ద్వారా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ను చూసి మాకు సహాయం చేయండి. గతంలో నాన్నగారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని నిలబెట్టాడు. ఇన్ని లక్షల కుటుంబాలు కాదు, కోట్ల కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాజశేఖర రెడ్డి తనయ్య గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ ఇచ్చానే తప్ప కలిసేదానికి అవకాశం లేదు, కలవలేదు. 2 రోజులు వెయిట్ చేసి రజనీ గారిని కలిసాం. ఆ మంత్రి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. కలిసి వచ్చిన 3వ గంటకి లాడ్జీలో ఉన్నాం మేము కమిటీ అంతా. టెలికాన్ఫరెన్స్ పెట్టి సీఎం గారు చెప్పారు, ఎక్కడా కూడా దుకాణాల మీద రైడ్ చేయొద్దు, రైడ్ చేస్తే ఒప్పుకోము, ఆ ఆఫీసర్కి జరిగిన చర్య ఉంటుందని 24 గంటల ఆన్సర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి న్యూస్లు మాట్లాడడానికి ఇంకేమున్నాయి? చేసిన పని ఎట్లా చెప్పుకోలేరు, చేసింది ఏమి లేదు కాబట్టి. ఇటు దొంగ న్యూస్లు ఇచ్చేసి ఏదన్నా కొంతమంది కేడర్ను మానొద్దామని ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేసింది చెప్పానండి. రాజశేఖర రెడ్డి కుటుంబం వ్యాపారస్తులకు కాపాడింది. విజిలెన్స్ యాక్ట్ను అడిగి అడగకముందు రద్దు చేయించింది ఆయన. లేకపోతే ఉదయాన్ని వచ్చిన వర్తకుడు సాయంత్రం ఇంటికి పోతాడని గ్యారెంటీ లేదు. ఏ వర్తకుడు లోపల పోతాడు జైల్లోకి నాకు భయంతో ఉండింది విజిలెన్స్ యాక్ట్. అటువంటి యాక్ట్ని సమూలంగా రద్దు చేశాడు. అటువంటి కుటుంబం అండి ఇది. ఎవరైనా మాట్లాడాలంటే వ్యాపారస్తుల గురించి, వ్యాపార ప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ ఒక పార్టీ ఉన్నాం. వాళ్ళు ఏదొకటి కావాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అందరం ఒక పార్టీలో ఉండాలని కాదు, ఆలోచన ఒకటిగా ఉండాలని కాదు, వాస్తవాలు మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా తెలుసుంటే నాకు చెప్పు. నాకు తెలిసి నేను చెప్పాను. ఈ 2-3 ఘటనలు రాష్ట్రంలో ఏ మూల పోయి అడిగినా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. ఉదయగిరి ప్రాంతంలో పోయి సాయంత్రానికి తీసుకొచ్చి నెల్లూరు జైలు వేసిన యాక్ట్ అది. అప్పుడు మేము అందరం కలిసి 14 రోజులు ఉద్యమం చేశాము, యాక్ట్ రద్దు చేయాలి. ఆయన రద్దు చేసింది. ఈ ప్యాకింగ్ యాక్ట్ కూడా రద్దు చేసింది ఆయన. 2వసారి ఈయన. ఏదైనా వ్యాపారస్తులకి అండగా ఉన్నారు అంటే ఆ రాజశేఖర రెడ్డి గారు.
అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మేము తలుపు తీసుకుని మీరు నేరుగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అది కొద్దిగా మేము మాట్లాడుకుని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తూ స్పందించాడు. ఇంకా సార్ జయరాజ్ గారు ఏదో అడిగారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.